ఆయన వలన మనం కృప పొందుకున్నాము. లేకపోతే మన పాపాలకు క్షమాపణ ఎక్కడిదండి? మనల్ని ఎవరు క్షమిస్తారు చెప్పండి? మనల్ని ఎవరు క్షమిస్తారు చెప్పండి? మనం చేసిన పాపాలు మామూలు పాపాలా? భార్యకు తెలియకుండా ఒక భర్త చేసిన పాపాలు, భర్తకు తెలియకుండా ఒక భార్య చేసే పాపాలు, బిడ్డలకు తెలియకుండా తల్లిదండ్రులు చేసే పాపాలు, తల్లిదండ్రులకు తెలియకుండా బిడ్డలు చేసే పాపాలు. ప్రపంచమంతా పాప భూయిష్టము. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక మనిషి మరొక మనిషిని క్షమించే స్థితిలో లేడసలు. కాబట్టి మనలను ఎవరూ క్షమించలేరు. ఎందుకంటే మనం అనేక మంది పట్ల అపరాధాలు చేసి ఉన్నాము. అంతేకాకుండా మనం సాక్షాత్తు దేవుని పట్ల కూడా చేయకూడని తప్పిదాలు, చేయకూడని పాపాలు చేసి ఉన్నాం. అటువంటి మనలను ఎవరు కాపాడగలరు చెప్పండి? ఎవరు మనపై కృప చూపించగలరు అని ఏ మనిషి అయితే ప్రభువును అంగీకరించి క్షమించమని వేడుకుంటాడో, తన పాపాలకు పశ్చాత్తాప పడతాడో, ఆ వ్యక్తి ప్రభువు వలన కృప పొందుతాడు. కృప వెంబడి కృప పొందుతాడు. కృప వెంబడి అనగా అనేక కృపలను, అనగా అనేక మార్లు దయను, అనేక మార్లు క్షమాపణను, అనేక మార్లు నూతన జీవమును పొందుకుంటాడు.